తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ 2 వందే భారత్ రైళ్లను తెలంగాణకు బహుమతిగా ఇచ్చారన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక పనులకు కాసేపట్లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారన్నారు. 1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ కొత్త భవనానికి మోడీ శంకుస్థాపన చేస్తారన్నారు. పెరుగుతున్న నగర జనాభా దృష్ట్యా ఎంఎంటీఎస్ సేవలను విస్తరించామన్నారు. రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్ రైలు ప్రారంభించామన్నారు. వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. అటువంటి ప్రతి కుటుంబానికి మధ్యతరగతి వాళ్ళు కానీ పేద ప్రజలు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. వాళ్ళ సౌకర్యార్థము మన హైదరాబాద్ నగరం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థము ఈరోజు వందే భారత్ ట్రైను ఈరోజు మన తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అంకితం చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో ఈరోజు వందే భారత్ ట్రైన్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని